చీకటి నిందిస్తూ కూర్చుంటే చీకటి ఎప్పటికీ పోదు. చీకటి పోవాలి అంటే దీపం వెలిగించాలి. మన జీవితంలో కూడా కష్టాలు పోవాలి, ఇరుకులు పోవాలి అంటే ఏదో ఒకటి చేయాలి. రాజుల గ్రంథంలో ఎలీషా కాలంలో సిరియా రాజు యెరూషలేం పట్టణాన్ని ముట్టడి వేసినప్పుడు 4 కుష్ఠరోగులు ఊరకనే చనిపోవటం ఎందుకని వారు చేసిన ప్రయత్నం ఆ రాజ్యానికి గొప్ప విజయాన్ని అందించింది. 2 చేపలు 5 రొట్టెలు ఉన్నటువంటి ఆ చిన్న పిల్లవాడిచ్చిన సహాయం ప్రభువారు 5,000 మందికి పైగా ఆహారాన్ని అందించారు. కొద్దిపాటి ఆహారాన్ని సారెపతు గ్రామంలో ఉన్న విధవరాలు ఎలీషాకి ఇవ్వటం ద్వారా విస్తారమైన దినాల్లో సమృద్ధిని చూడటం చూశాం. చిన్న ప్రయత్నాలే పెద్ద ఫలితాలను ఇస్తూ ఉంటాయి. ఏమీ చేయకుండా కూర్చునే కంటే ఏదో ఒక పని చేస్తూ ముందుకు వెళ్ళాలి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రార్థన విలువైనది. నీ జీవితంలో ప్రార్థన చేయటం మర్చిపోవద్దు. దేవుని మీద భారం వేసి నువ్వు చేసేటువంటి ప్రయత్నాన్ని ఏమాత్రమూ ఆలస్యం చేయకుండా వెంటనే ప్రయత్నించు. దేవుడు